మన ప్రభుని ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి మీ అందరికీ కూడా పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదించి యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన శక్తితో మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు నింపునుగాక. ఆమేన్. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ముగింపు దశలోనికి వచ్చేసాయి. ఈ దినముతో ఇక ఉపవాస ప్రార్థనలకి మరి ఫుల్ స్టాప్ పెట్టనై ఉంటున్నారు. అయితే ఇందు సందర్భముగా ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. మన భక్తి అనేది కేవలం 40 రోజుల మట్టుకు మాత్రం పరిమితం ఉండకూడదు, కానీ ఆ తర్వాత కూడా కొనసాగించేటువంటి వారిగా మనం ఉండాలి. ఓకే, ఒకవేళ 40 రోజుల మట్టుకు ఉపవాసాలు మీరు ప్రకటించుకొని ఉంటున్నారంటే మంచిదే, కానీ ఉపవాసం ఆగినా కూడా భక్తి ఆగకూడదు, ఉపవాసం ఆగినా కూడా ప్రార్థన ఆగకూడదు. ఉపవాసం ఒకవేళ ఆగిపోవచ్చేమో 40 రోజుల తర్వాత, కానీ మనలో ఉన్నటువంటి ఆత్మీయత ఇంకా ఎదిగేటువంటి స్థాయిలోనే ఉండాలి. ఈరోజు సర్వ ప్రపంచంలో కూడా క్రీస్తు యొక్క పునరుత్థాన పండుగలు జరుపుకుంటూ ఉంటున్నారు. ఒక వ్యక్తి ఈ లోకంలోకి వచ్చిన తర్వాత అతనికి 2 దినాలు చాలా ప్రాముఖ్యంగా మెన్షన్ చేయబడతాయి. ఒకటి బర్త్ డేట్, 2 డెత్ డేట్. జన్మదినము మరియు మరణ దినము. ఈ 2 డేట్స్ చనిపోయినటువంటి వారి ఫోటో మీద మనం చూడొచ్చు, జననం మరణం అని. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువా యొక్క విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే ఆయనకి 3 డేట్లు ఉన్నాయండి: జననం, మరణం మరియు పునరుత్థానం. ఆయన తిరిగి లేచినటువంటి వాడు. యేసు కంటే ముందు, యేసు తర్వాత కూడా చాలామంది పేరు మోసినటువంటి మహనీయులు లేకపోతే గొప్పవారు అనేకులు వచ్చారు. వారి సమాధులు కూడా నేటికి మూయబడ్డాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి తెరవబడిన సమాధిగా ఉంది. తెరవబడిన సమాధి క్రైస్తవులకు, యావత్ మానవాళికి కూడా ఒక గొప్ప నిరీక్షణను చూపిస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి ఇలా అంటాడు, నేను వెళ్ళవలసిన మార్గమునకు దారి చూపుమని నేను బ్రతికి ఉన్న దేవుణ్ణి ప్రార్థించాను అంటాడు. ఎంత శ్రేష్టమైన మాట! బ్రతికి ఉన్నటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, మరణాన్ని గెలిచినటువంటి దేవుడు మన క్రీస్తు ప్రభువై ఉన్నారు. కాబట్టి అలాంటి క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన దినమును ఈరోజు మనం సెలబ్రేషన్ చేసుకుంటా ఉంటున్నాం. ఈ పునరుత్థాన పండుగ సందర్భంగా దేవుడు మనతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నాడు అనే విషయాలు కొద్దిసేపు దైవ గ్రంథంలో నుంచి మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయంలో నుంచి ఒక 3 సందర్భాలు నేను మీ మధ్య పంచుకోవాలని నేను ఆశపడతా ఉంటున్నాను. 24వ అధ్యాయము 1 నుండి 12 వచనాల వరకు ఒక పారాగ్రాఫ్ మనకు కనబడతా ఉంటుంది. దాన్ని ఒక భాగంగా మనం తీసుకుందాం. రెండవదిగా 13వ వచనం నుండి 35వ వచనం వరకు రెండవ భాగంగా మనం తీసుకుందాం. ఇకపోతే 36వ వచనం నుండి 41వ వచనం వరకు 3వ భాగంగా దీన్ని మనం తీసుకుందాం. ఈ 3 భాగాలకు 3 పేర్లు ఇచ్చి 3 ప్రత్యక్షతల గురించి వివరించి వాటిలో నుంచి మనం నేర్చుకునేటువంటి సందేశం ఏంటి, విషయం ఏంటి, వివరణ ఏంటి అనేది తెలుసుకొని మన సందేశాన్ని ముగించుకుందాం. చాలా జాగ్రత్తగా విందాం దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు ప్రభువును శుక్రవార దినమున ఉదయం 9 గంటల సమయంలో ఆయన సిలువ వేశారు. పాపిష్టుల చేతికి అప్పగించబడ్డాడు. సైనికులు తీసుకెళ్లి క్రూరంగా హింసించి, గాయపరిచి, వేధించి, చిత్రహింసలకు గురి చేసి ఆయనని నింగికి నేలకు మధ్యలో ఎర్రటి ఎండల్లో అర్ధనగ్నంగా వ్రేలాడదీశారు. 3 గంటల ప్రాంతంలో, శుక్రవారం 3 గంటల ప్రాంతంలో ఆయన మరణించారు. ఆ తదుపరి అరిమతయి అయినటువంటి యోసేపు తన కొరకు, తన కుటుంబం వారి కొరకు తొలిపించుకున్నటువంటి ఆ సమాధిలో క్రీస్తు ప్రభుని భద్రము చేసినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. ఆ తర్వాత ఈ ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు వీరందరూ కూడి వెళ్ళి అధిపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఆ యొక్క వ్యక్తి బ్రతికి ఉన్నప్పుడు 3వ దినాన నేను చనిపోయినా కూడా తిరిగి లేస్తానని చెప్పినట్టుగా మాకు గుర్తొస్తుంది. కాబట్టి అతను లేవలేకపోయినా కూడా తన శిష్యులు వచ్చి అతన్ని దొంగిలించుకొని తీసుకెళ్ళిపోతే మరి ఆయన తిరిగి లేచాడు అనేటువంటి ఆ యొక్క న్యూస్, ఆ సమాచారం మనుషుల్లో ప్రాకిపోతుంది. అప్పుడు ముందు కంటే తర్వాత స్థితి ఘోరంగా ఉంటుందయ్యా, కాబట్టి మాకు ఒక చిన్న పర్మిషన్ ఇవ్వండి అంటే ఏమి ఇవ్వమంటారు? ఆయన యొక్క సమాధిని మీరు భద్రం చేయండి, కట్టుదిట్టంగా అక్కడ సెక్యూరిటీని మీరు నిలబెట్టండి. ఓకే అన్నాడు. సెక్యూరిటీ నిలబడ్డారు. ఒక పెద్ద బండను తీసుకొచ్చి అడ్డుగా పెట్టారు. దానికి సీలేశారు, ఎవరు తాకడానికి ముట్టడానికి వీల్లేదని. సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి నిలబడ్డారు, సైనికులు నిలబడ్డారు, కట్టుదిట్టంగా చాలా భద్రం చేశారు. అలాంటి సమయంలో ఆదివారము తెల్లవారుజామున సమయంలో స్త్రీలు వెళ్ళారు.
వెళ్ళి ఆ యొక్క దేహానికి సుగంధ ద్రవ్యాలు పూజుదాం అనేటువంటి ఉద్దేశంతో వెళితే బైబిల్లో స్పష్టంగా ఉంది, రాయి పొర్లించబడి ఉంది, రాయి మీద దేవుని యొక్క దూత కూర్చొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనకి ఈ యొక్క సందర్భం ఇక్కడ చాలా స్పష్టంగా లేదు, కానీ మత్తయి సువార్తలో గనక ఒకవేళ మనం చూడగలిగితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వనికి చచ్చిన వారి వలె ఉండిరి. దయచేసి గమనించండి, అక్కడ ఉన్నటువంటి సైనికులు, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా కట్టుదిట్టంగా చేసి దాన్ని ఆ భద్రంగా కాపాడుతున్న సమయంలో పరలోకం నుండి దేవుని యొక్క దూత దిగి వచ్చాడు. హల్లెలూయా! పరలోకం నుంచి దేవుని దూత దిగి వచ్చాడు. ఆ యొక్క రాతిని ఒక్కసారిగా పొర్లించేశాడు. రాతి అలా జరిగిపోయింది. సైనికులేమో ఆయన యొక్క వెలుగులో మతిస్థిమితం లేకుండా చచ్చిన వారి వలె పడి ఉన్నారు. ఆ రాయి దొర్లించి ఆ రాయి మీద దర్జాగా కూర్చొని దేవుని దూత చూస్తా ఉన్నాడు. ఈలోపు స్త్రీలు వచ్చారు. మా ప్రభు దేహమేది, మా ప్రభు దేహమేది అని వారు కంగారు పడుతుంటే వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సజీవుడైన వాణ్ణి మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారో ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచాడు. దేవునికి స్తోత్రం. మొదటి సందర్భం స్త్రీలకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత. ఈ స్త్రీలకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతలో జరిగిన విషయం ఏంటి అంటే, స్త్రీలు వచ్చారు సుగంధ ద్రవ్యాలు పూయాలని. దేహము కనిపించకపోయేసరికి వారు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. దేవుని యొక్క దూత మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ క్రీస్తు ప్రభు తిరిగి లేచాడు. క్రీస్తు మరలా తిరిగి లేవడం ఏంటి, చనిపోయాడు కదా అని వీరు దిగ్భ్రాంతిలో ఉండగా మరలా ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ఆ మాట ఒక్కసారి దయచేసి. లూకా సువార్త 24వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట ఏం చేసుకోవాలంటే మీరు జ్ఞాపకము చేసుకోండి. చాలా స్పష్టంగా మాటలను గుర్తు చేస్తున్నాడు. లేఖనాన్ని గుర్తు చేస్తున్నారు. లేఖనాన్ని మీరు మర్చిపోయారు. ఆయన బ్రతికి ఉన్నప్పుడు, గలిలయలో ఉన్నప్పుడు, వేరే ఊర్లో ఉన్నప్పుడు మీతో అనేక విషయాలు చెప్పాడు. ఆయన సందేశం ఇచ్చాడు. మనుష్య కుమారునైనటువంటి నేను మనుషుల చేతికి అప్పగించబడతాను, పాపిష్టులైనటువంటి సైనికులు, పాపిష్టులైనటువంటి వ్యక్తులు నన్ను సిలువ వేస్తారు, నేను శ్రమ పెట్టబడతాను, సమాధి చేయబడతాను, అయినా మీరు బాధపడకూడదు, 3వ దినమందు తిరిగి నేనేం చేస్తాను, లేస్తాను. హల్లెలూయా! ఆ విషయాన్ని మర్చిపోయారండి స్త్రీలు. ఆ విషయాన్ని మర్చిపోయినందుకు దేవుని యొక్క దూత ఇక్కడ వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. లేఖనాలను తెరిచి చూపిస్తున్నాడు. లేఖనాలను తెరిచి చూపిస్తున్నారు. వారు నమ్మట్లేదు, వారు గుర్తుకు రావట్లేదు. వారి అమాయకత్వం అనుకోవాలో లేకపోతే వారి యొక్క అపనమ్మకం అనుకోవాలో వారికి గుర్తు రావట్లేదండి. యేసు మరలా తిరిగి లేవడం ఏంటి అనేటువంటి సందిగ్ధంలో వారు పడిపోయారు. మీతో ముందే చెప్పాడు కదా యేసు, మీతో ముందే చెప్పాడు కదా యేసు అని వారికి ఏం చేస్తున్నారంట, లేఖనాలను జ్ఞాపకం చేస్తున్నాడు. నెంబర్ 1, ఒకటి స్త్రీలకు ఇచ్చిన ప్రత్యక్షత. ఈ స్త్రీలకు ఇచ్చిన ప్రత్యక్షతలో దేవుడు వారికి తెరిచి చూపుతున్నది ఏదయ్యా అంటే లేఖనాలను తెరుస్తున్నాడు. ఇదిగో ఈ లేఖనం ఇలా చెప్పబడింది, ఈ లేఖనాన్ని యేసు ప్రభువు ముందుగానే మీకు వివరించారు, మీరు మర్చిపోయారు. ఈ లేఖనం ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడు ఇలా చెప్పాడు, ఆ లేఖనం ముందుగానే యేసు ప్రభు ద్వారా మీరు విన్నారు, మీరు మర్చిపోయారు. మీరు మరొక్కసారి జ్ఞాపకం చేసుకోండి, మరొక్కసారి మీరు స్మరణకు తెచ్చుకోండి. అప్పుడే యేసు యొక్క పునరుత్థానము మీకు అర్థమవుతుంది. యేసు పునరుత్థానం మీకు అర్థం కావాలంటే లేఖనాలు అర్థం కావాలి, లేఖనాల యొక్క సారాంశం తెరవాలి. యేసు ప్రభు చెప్పిన వాక్యాలను మీరు గుర్తు చేసుకోవాలి. అవి గుర్తు చేసుకోకపోతే మీకు అర్థం కాదు. నెంబర్ 1, లేఖనాల మీద పట్టు మనకుందా? దేవుని వాక్యం మీద పట్టు మనకుందా? లేఖనాల్లో ఒక మాట ఉంటుంది, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును అంటాడు. జ్ఞానము లేకపోతే ఎవరేం చెబుతున్నారో వారికి ఏం అర్థం కాదు. ప్రతి మాట నమ్మడమే, ప్రతి మాట నమ్మడమే. దేవుని జనాంగమా, ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, లేఖనాల మీద పట్టు మనము సంపాదించిన వారి వలె ఉండాలి. అనేక విషయాల పట్ల పట్టు మనకుంది. ఉదాహరణకి
రాజకీయాల మీద భలే పట్టు చాలామందికి ఉంటుందండి. ఇద్దరు ముగ్గురు కూర్చున్నప్పుడు ఎవరైనా ఒకవేళ మంత్రి గురించో, ఒక వ్యక్తి గురించో, ఎలక్షన్స్ గురించో, రాబోయేటువంటి భవిష్యత్తు గురించో, ఒక పార్టీ గురించో టాపిక్ రేజ్ అయితే ఆటోమేటిక్గా దాని గురించి మాట్లాడుకుంటూ ఒక గంట, గంటన్నర, 2 గంటల సేపు లాక్కుంటూ వెళ్ళిపోతారు. ఫలానా వ్యక్తి సీఎంగా ఉన్నప్పుడు ఇలా, ఫలానా వ్యక్తి ఎంపీగా ఉన్నప్పుడు ఇలా, ఫలానా వ్యక్తి పీఎంగా ఉన్నప్పుడు ఇలా అని రాజకీయ పరమైనటువంటి పొలిటికల్ నాలెడ్జ్ చాలామందికి ఉంటుంది. కొంతమందికి బంగారం కొరకైనటువంటి నాలెడ్జ్, కొంతమందికి దుస్తులు అనగా క్లోత్స్, బట్టల కొరకైనటువంటి నాలెడ్జ్ కొంతమందికి ఉంటుంది. ఈరోజు నేను అడుగుతున్నాను, సూటిగా అడుగుతున్నాను, దేవుని వాక్యము కొరకైన నాలెడ్జ్ మనకుందా? దేవుని వాక్యము కొరకైనటువంటి పట్టు మనకుందా? వాక్యం మీద పట్టు లేకపోతే మిగతా వాటి మీద ఎంత పట్టు ఉన్నా కూడా వ్యర్థం. వింటున్న వాక్యాలు మన మైండ్లో, మన యొక్క హృదయంలో ఫీడ్ అవుతున్నాయా? వాటిని మనం భద్రం చేసుకోగలుగుతున్నామా? భద్రము చేసుకోలేకపోతే అమాయకత్వంగా ఉండిపోతాం. వీరి పరిస్థితి అదే. లేఖనాలు విన్నారు యేసు ప్రభు ద్వారా, లేఖనాలను పరిశోధించలేకపోయారు, విన్న మాటలను భద్రం చేసుకోలేకపోయారు. అందుకని మరలా సజీవుడైన యేసును మృతులలో వెతుకుతున్నారు. ఎక్కడ వెతుకుతున్నారంట? మృతులు, సమాధుల్లోకి వెళ్ళిపోయారు. ఎందుకు సమాధుల్లో వెతుకుతున్నారా అంటే, చచ్చినోడు అక్కడే కదా ఉండేది. అందరిలాగానే యేసు ప్రభు యొక్క చావును చూస్తున్నారు, అందరి మరణంలాగానే యేసు యొక్క మరణాన్ని చూస్తున్నారు, అందరి వ్యక్తుల్లాగానే యేసును కూడా చూస్తున్నారేమో బహుశా. దేవుని యొక్క దూత ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ఆయన సపరేట్. అందరికీ 2 డేట్స్ ఉంటాయి, జననం మరణం. ఈయనకి పునరుత్థానం కూడా ఉందమ్మా. ఎందుకు మర్చిపోయారు మీరు? లేఖనాలు చెప్పిన మాట మీకు గుర్తు రావట్లేదా? యేసు ప్రభు చెప్పిన మాటలు మీకు జ్ఞాపకం రావట్లేదా? మీరు ఏమిన్నారు అని స్పష్టంగా మరి గద్దిస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. అందుకే అంటాడు, మీరు భయపడవద్దు, కానీ లేఖనాలను ఆయన బ్రతికి ఉన్నప్పుడు మీతో చెప్పిన మాట మీరు ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకోండి, మీకు అర్థమైపోతుంది. అప్పుడు గుర్తుకొచ్చిందండి వారికి, ఓహో నిజమే. ఆయన బ్రతుకున్నప్పుడు ఫలానా తారీఖున, ఫలానా సమయంలో, ఫలానా వారి ఇంట్లో ఉండి వాక్యం చెబుతున్నప్పుడు మాతో చెప్పాడు, మనుష్య కుమారుడైన నేను హింసించబడి, సిలువకు అప్పగించబడి, మరణించి సమాధి చేయబడిన తర్వాత 3వ దినాన తిరిగి లేస్తానని ఆయన చెప్పాడు. నిజమే చెప్పాడు. ఆయన అనుకున్న తర్వాత అప్పుడు వారికి అర్థమైంది, ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. ఒక క్లారిటీకి వచ్చారండి, ఒక స్పష్టతకు వచ్చారండి. పునరుత్థాన విషయంలో ఒక స్పష్టత మనకు రావాలంటే లేఖనాల మీద పట్టు మనకు ఉండాలి, లేఖనాల మీద చక్కటి జ్ఞానం మనకు ఉండాలి. ఈ బైబిల్ గురించినటువంటి జ్ఞానంతో మనం నింపబడాలి. అది ఉండనంత వరకు పునరుత్థానం మీద ఒక మంచి గ్రిప్పు మనకు ఉండదండి. మరొక్కసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, స్త్రీలకు దేవుడిచ్చిన ప్రత్యక్షత మొదటిది. ఆ ప్రత్యక్షతలో దేవుడు లేఖనాలని వారికి గుర్తు చేశాడు. అంటే లేఖనాలను తెరిచాడు, దైవ గ్రంథాన్ని తెరిచాడు, అందులో ఉన్న విషయాల్ని బోధించాడు. ఇది ప్రభు ఉన్నప్పుడు చెప్పాడు, అది గుర్తు చేసుకోండి. దాంతో వారి అమాయకత్వం పోయింది, వారి యొక్క అపనమ్మకత్వం కూడా తొలగిపోయింది. ఇది 1. 2, క్రింద 13వ వచనం నుండి 35వ వచనం వరకు కలిగినటువంటి ఆ పారాగ్రాఫ్లో మనం చూస్తే 13వ వచనం చదవండి. ఓకే, ఒక ఇద్దరు వ్యక్తులు యెరూషలేమునకు ఆమడు దూరమున, కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఈ ఆమడు దూరం అనేటువంటి దగ్గర 11 కిలోమీటర్ల దూరం అనేటువంటి మాట రాయబడింది. సో సుమారుగా 10-11 కిలోమీటర్ల దూరంలో ఎమ్మాయు అనేటువంటి ఒక గ్రామం ఉందట. ఆ గ్రామానికి వెళుతూ చూడండి వాళ్ళు ఎంత అద్భుతంగా మాట్లాడుకుంటారో. జరిగిన ఈ సంగతులను గురించి ఒకరితోనొకరు ఏం చేస్తున్నారంట? సంభాషించుకొనుచున్నారు. వ్యర్థమైన విషయాలు మాట్లాడట్లేదు, పనికిమాలిన విషయాలు మాట్లాడట్లేదు, లోక ఊసులు, లోక కబుర్లు చెప్పుకోవట్లేదు, సినిమా స్టోరీస్ చెప్పుకోవట్లేదు, నావెల్ స్టోరీస్ చెప్పుకోవట్లేదు, లేకపోతే ఇంకొకటి వేరొకటి ఎంజాయ్ ఉన్న లవ్ స్టోరీస్ చెప్పుకోవట్లేదు, రొమాంటిక్ స్టోరీస్ చెప్పుకోవట్లేదు. కానీ వారు దేన్ని గురించి మాట్లాడుతున్నారు? ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నారంటే యేసు యొక్క మరణం, జరిగిన సంగతులను గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. జరిగిన సంగతుల గురించి. ఇక్కడ మన మాటలు ఎలాగున్నాయో ఒక్కసారి పరీక్షించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. గడిచినటువంటి దినములలో యేసుక్రీస్తు ప్రభుని భయంకరంగా కొట్టారు, చిత్రహింసలు పెట్టారు, ఆయనను కొరడాతో కొట్టారు,
ఆయనను సిలువకు అప్పగించారు, ఆయన చనిపోయిన తర్వాత తీసుకెళ్లి సమాధి చేశారు అని క్రీస్తును గురించి, క్రీస్తు యొక్క త్యాగమును గురించి, క్రీస్తు యొక్క బోధను గురించి మాట్లాడుతూ ఉంటున్నారు. యేసును గురించి, యేసు యొక్క శ్రమలను గురించి, యేసు యొక్క త్యాగమును గురించి, యేసు యొక్క సిలువను గురించి మాట్లాడుతూ ఉంటున్నారు. పనికి మాలిన విషయాలు ఎక్కడ కూడా మాట్లాడట్లా. అద్భుతమైన మాట ఏంటంటే, వారు సంభాషించుకొనుచుండగా, యేసును గురించే మాట్లాడుకొనుచుంటుండగా యేసు వారి మధ్యలోకి వచ్చేసాడు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుని గురించి మాట్లాడతామో, మన సంభాషణలో ఎప్పుడైతే క్రీస్తు ఉంటాడో, క్రీస్తు మన మధ్యలోకి దిగి వస్తాడు. అందుకు మలాకీ గ్రంథంలో ఇలా రాయబడి ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు గలవారు మాటలాడుకొనుచుండగా ఆయన చెవియొగ్గి ఆలకించును. ఆయన వచ్చేసాడు, వచ్చి వారితో కూడా నడుస్తూ అంటున్నాడు, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి వారిద్దరికీ ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అసలు నువ్వు ఇక్కడ ఉన్నటువంటి వాడివేనా? ఈ ప్రాంతవాసుడివేనా? నువ్వు ఈ ప్రాంతవాసుడివై ఉండి దేని గురించి మాట్లాడుతున్నావు ఎలా అనుకుంటున్నావు? ఊరంతా కూడా ఒకే విషయం మాట్లాడుతున్నారు, మరొక విషయం లేదయ్యా. అందరూ యేసుని గురించే మాట్లాడుతున్నారు, అందరూ క్రీస్తుని గురించే మాట్లాడుతున్నారు, ఆయన శ్రమల గురించే మాట్లాడుతున్నారు, ఆయన చిత్రహింసలు పెట్టబడిన విధానం గురించే మాట్లాడుతున్నారు. ఆయన మా మెస్సీ అనుకున్నాం, ఆయన వెళ్ళిపోయాడు అనేటువంటి బాధలో మేము ఉన్నాం, నీకు అసలు తెలియదు ఈ విషయాలు అని మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అలా వింటున్నాడండి. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ క్రిందకి వెళ్ళేసరికి ఒక్క అవిశ్వాసపు మాట వారు పలికారు. ఒకసారి చూడండి, అది ఏంటో. 21వ వచనం, ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి యుంటిమి అనంటే ఏంటంటే అది భూతకాలం, పాస్ట్ టెన్స్, భూతకాలం. ఇశ్రాయేలును విమోచించే రక్షకుడు ఈయనే అని మేము అనుకున్నామయ్యా అన్నాం. బ్రతికున్నా చనిపోయినా ఈయనే రక్షకుడు అని వారు అనట్లా. ఏమంటున్నారు అక్కడ? ఇశ్రాయేలును రక్షించేటువంటి వాడు ఈయనే అనుకున్నాము, ఇప్పుడు ఈయన కూడా చనిపోయాడు. మీకు అర్థమవుతుంది ఈ మాట? ఇశ్రాయేలును రక్షించేటువంటి వాడు, విమోచకుడుగా వచ్చినటువంటి వాడు, ఆ యొక్క మెస్సియా, ఆ యొక్క రక్షకుడు, ఆ ఉద్ధారకర్త యేసు అని మేము అనుకున్నాం. కానీ ఆ నిరీక్షణకు నిరాశ మిగిలిపోయింది, మా ఆశలు అడియాశలు అయిపోయాయి. అతన్ని చంపేశాం. అంటే రక్షకుడుగా, మెస్సియగా రావలసినటువంటి క్రీస్తు ఇతరే అని వారు ఇంకా అర్థం చేసుకోలేకపోయారని అర్థమవుతుంది ఇక్కడ మనకి. ఆ విషయం విన్న తర్వాత ప్రభుకి చాలా బాధేసిందండి. అక్కడ బాధపడ్డాడు క్రీస్తు ప్రభు. ఇప్పుడు బాధపడి కిందకు వచ్చరికి అంటాడు అక్కడ 25వ వచనం, ప్రవక్తలు చెప్పిన సంగతులను నమ్మనటువంటి మందమతులారా అని అంటూ ఇలాంటి విషయాలన్నీ చెప్పి క్రీస్తు శ్రమపడి తిరిగి మరలా లేపబడ్డ అగత్యము అనేటువంటి విషయం మీరు చదవలేదా? వచ్చినటువంటి వాడిని క్రీస్తు అని నమ్ముతున్నారు, వచ్చినటువంటి వాడిని మెస్సీ అని నమ్ముతున్నారు, బాగే ఉంది. మరి మరణించిన తర్వాత కూడా తిరిగి లేస్తాడని మీరు ఎందుకు నమ్మట్లేదు? మరణించిన తర్వాత తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన క్రీస్తే, ఆయన మెస్సియా అని లేఖనంలో చెప్పబడింది కదా. వాటిని గురించి నేను చెప్పాను కదా. మీకు ఎందుకు అర్థం కావట్లేదు మందమతులారా, మీకు ఎందుకు అర్థం కావట్లేదు అవిశ్వాసులారా అని వారి విషయంలో కాస్త క్రీస్తు ప్రభు వారు బాధపడ్డాడు. ఆ తర్వాత క్రిందకు అలా వచ్చేసరికి 31వ వచనం, 16, అయితే వారాయన్ను గుర్తుపట్టలేకుండా, రైట్, కన్నులు మూయబడ్డాయి. ఇప్పుడు 31, వారి కన్నులు తెరవబడి, చాలండి, ఆయన్ను గుర్తుపట్టి ఇక్కడ తెరవబడి అనే మాట మరల మనకు కనబడుతుంది. వారి కళ్ళు మూయబడ్డాయి, వారికి అంధత్వం అనేటువంటి పొరలు బహుశా కప్పుకున్నాయి. క్రీస్తు ప్రభుని స్పష్టంగా గమనించలేకపోతున్నారు, గుర్తించలేకపోతా ఉంటున్నారు. అందుకే క్రీస్తు ఏం చేశాడు అంటే వారి కళ్ళు తెరిచాడు. హల్లెలూయా. కళ్ళు తెరవబడ్డాయి, ఆటోమేటిక్గా క్రీస్తును క్రీస్తుగా చూడగలిగారు. మరణించినటువంటి క్రీస్తునే తిరిగి లేచినటువంటి పునరుత్థానుడైన క్రీస్తుగా వారు చూడగలిగారు, గుర్తుపట్టారు అనే విషయాన్ని ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ టూ యవనస్తులకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత. ఒకటి స్త్రీలకు ఇచ్చిన ప్రత్యక్షత అక్కడ, ఇక్కడ యవనులకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత ఇక్కడ. పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ఇస్తున్న రెండవ ప్రత్యక్షత యవనస్తులకు. యవనస్తుల యొక్క కళ్ళు తెరవబడాలి. ఈరోజు వారి కళ్ళు మూయబడ్డాయి, వారి కళ్ళు మూతలబడ్డాయి. అవిశ్వాసపు పొరల చేత, లోకానుసారమైనటువంటి ఆశలైనటువంటి పొరల చేత, ధనాశలైనటువంటి పొరల చేత, అనేక రకాల కామ కోరికలైనటువంటి పొరల చేత కప్పబడినటువంటి యవనస్తుల యొక్క నేత్రాలు యేసు నామములో తెరవబడునుగాక. హల్లెలూయా. తెరవబడాలి. తెరవబడితేనే క్రీస్తును వారు గుర్తించగలుగుతారు. ఇక్కడ వీరి కళ్ళు తెరవబడ్డాయి. తెరవబడిన తర్వాత క్రీస్తుగా చూడగలుగుతున్నారు.
పునరుత్థానుడుగా చూడగలుగుతా ఉంటున్నారు. మా ప్రభువే మరణించి ఆయన తిరిగి లేచాడు అని గొప్పగా చెప్పుకోవడానికి దేవుడు అక్కడ సహాయం చేశాడు. కాబట్టి కళ్ళు కూడా తెరుస్తున్నాడు. ఈరోజు పునరుత్థానుడైనటువంటి క్రీస్తు తన యొక్క పునరుత్థాన విషయంలో స్పష్టతనివ్వడానికి ఒకటి లేఖనాలను తెరిచి చూపించాడు, రెండు ఇక్కడ కళ్ళను కూడా తెరుస్తూ ఉంటున్నాడు. ఇకపోతే మూడవదిగా చూద్దాం. మూడవదిగా ఈ 36వ వచనం నుండి 42వ వచనం వరకు మనం ఒకవేళ చూడగలిగితే ఈ పారాగ్రాఫ్లో శిష్యులకు దేవుడు ఇస్తున్నటువంటి ప్రత్యక్షత. ఇది మూడవది, శిష్యులకు ఇచ్చిన ప్రత్యక్షత. శిష్యులందరూ ఉన్నారు 11 మంది. వారి మధ్యలో క్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమయ్యాడు. మీకు సమాధానం అవునుగాక అని చెప్పాడు. సమాధానం అవునుగాక అని మంచి మాట చెబితే వారు భయభ్రాంతులైపోయి గాబరా పడిపోతున్నారు, భయపడిపోతున్నారు, భీతి చెందుతున్నారు, ఉలిక్కి పడుతున్నారు. వారు ఉలిక్కి పడుతూ అంటారు, భూతం భూతం భూతం, దెయ్యం 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 అనేసి మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు క్రీస్తు ప్రభు వారు చెప్పేటువంటి మాట దయచేసి చూడండి. 38వ వచనం, మీరెందుకు కలవరపడుతున్నారు? మీ హృదయంలో సందేహం పుట్టనేలా? చూడండి, నన్ను పట్టుకొని చూడండి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలు మాంసమును భూతములకు ఉండవు. చాలు, భూతాలకు ఉండవయ్యా, ఎందుకు భయపడుతున్నారు? నేను మీ ప్రభువుని. ఏమండి, శిష్యులకి ఇదేం కొత్త కాదండి. ఇంతకు మునిపే ఒకసారి శిష్యులకు ఇలాంటి సందర్భం ఎదురైంది. రాత్రికాల సమయంలో శిష్యులు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రార్థనలో ఉంటాడు. అలాంటి సందర్భంలో ఈ శిష్యులకు తుఫాన్ వచ్చి ఆ పడవ అలల చేత కొట్టబడుతూ మునిగిపోయేటువంటి భీకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు యేసు ప్రభువారు సముద్రం మీద నడుచుకుంటూ వస్తాడు. చీకటి సముద్రం పైన క్రీస్తు నడుచుకుంటూ వస్తున్నాడు. తెల్లని వస్త్రాలతో ఉన్నటువంటి క్రీస్తు ప్రభుని చూడగానే వారికి భయమేసి భూతం భూతం అని అప్పుడు కూడా కేకలేశారు. అదే చెప్తున్నాను కదా, వారికి కొత్త ఏం కాదు. క్రీస్తు ప్రభు అప్పుడు కూడా అన్నాడు, ఇది నేనే, మీరు భయపడకండి, నువ్వే అయితే నేను కూడా నీటి మీద నడవడానికి నాకు ధైర్యం ఈ ప్రభు, అప్పుడు నమ్ముతానన్నాడు మనోడు పేతురు. ఇప్పుడు ఇక్కడ కూడా నేనే, మీరు భయపడకండి, భయక్రాంతులు అవ్వకండి, ఎందుకు కలవరపడుతున్నారు, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు, మీరు ధైర్యంగా ఉండండి, నేను అవసరమైతే నన్ను పట్టుకొని చూడండి, నాకున్నట్టుగా మాంసము, నాకున్నట్టుగా శరీరము, నాకున్నట్టుగా ఎముకలు భూతాలకు ఉండవయ్యా, మీరు భయపడమాకండి అని చెప్పి వారు ఇంకా నమ్మకపోయేసరికి చూడండి, ఆ క్రింద వచనం చూస్తే 41వ వచనం, అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా, ఇక్కడ మీ దగ్గర ఏమైనా ఉందా తినడానికి అని అడిగితే కాల్చిన చేప ముక్క ఆయనకి ఇచ్చిరి. అప్పుడు ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించాడు. అప్పుడు నమ్మారండి, అప్పుడు నమ్మారు. ఈ 3 గ్రూప్ ఆఫ్ పీపుల్లో, ఈ ముగ్గురులలో కూడా, ఒకటి స్త్రీలలో, 2 యవనస్తులలో, 3 శిష్యులలో మనకు అపనమ్మకము సహజంగా కనపడతా ఉంది. ఇది కామన్. ఈ అపనమ్మకాన్ని తొలగించడానికి క్రీస్తు ప్రభువారు చేసిన మొదటి పని అక్కడ లేఖనాలను తెరిచాడు. 2వ పని యవనస్తుల దగ్గర వారి యొక్క కళ్ళు తెరిచాడు. 3వ పని ఇక్కడ 45వ వచనంలో, అప్పుడు వారు లేఖనమును గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును, ఇక్కడ మనస్సును తెరిచాడు. 3 సందర్భాల్లో కూడా తెరవబడినటువంటి సందర్భాలు. ఒక దగ్గర లేఖనాలను తెరిచి చూపించాడు, గుర్తు చేశాడు, జ్ఞాపకం చేశాడు. 2వ సందర్భంలో వారి కళ్ళు తెరిచాడు, అంధత్వ పొరలు తొలగిపోవును గాక అని అన్నాడు. 3వ సందర్భంలో వారి మనస్సును తెరిచాడు. దేవుని జనాంగమా, శిష్యులు ఇంకా లోతైనటువంటి అనుభవంలోకి వెళ్ళాలి. వీరి ద్వారానే సర్వ ప్రపంచంలో సువార్త వ్యాపించాలి. అందుకని వారికి ప్రత్యేకమైనటువంటి ఒక ప్రత్యక్షతను దేవుడిచ్చాడు. నన్ను పట్టుకోండి అయ్యా, నన్ను పట్టుకొని చూడండి, ఎవరికి అవకాశం ఇవ్వాల, నన్ను పట్టుకొని చూడండి, నా గాయాల్లో వేలెట్టండి, అవసరమైతే నా ఎముకలు ఉన్నాయో లేవో నన్ను పట్టి చూడండి అని దేవుడు ఎంతగానో స్పష్టంగా మాట్లాడాడు, స్పష్టంగా మాట్లాడాడు. ఆ తదుపరి వారు కూడా నమ్మడానికి దేవుడు కృప చూపాడు. వారు నమ్మారు. ఆ తర్వాత ఇక నమ్మిన తర్వాత మీరు యెరూషలేములో నిలిచి ఉండాలి. పైనుంచి ఒక శక్తి వస్తుంది. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఇక మీరు బయటికి వెళ్ళి సేవలోకి ముందుకెళ్ళాలి, సువార్త ప్రకటించాలి. నేను వదిలిపెట్టినటువంటి సేవను మీరు కొనసాగించాలి. అనేక దేశ విదేశాలకు సువార్త వ్యాపింపజేయాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిసం ఇవ్వాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించాలి అని అనేక విషయాలు క్రీస్తు ప్రభువారు వారికి జ్ఞాపకం చేశాడు. ఇవన్నీ జరగాలంటే
మీరు పైనుంచి వచ్చే శక్తిని ఏం చేయాలి? పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మను పొందుకొని నాకు సాక్షులుగా జీవించండి అని చెప్పాడండి. 3 సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ఈ యొక్క 24వ అధ్యాయంలో లూకా సువార్తలో మనకు కనపడుతున్నటువంటి విషయం. మొదటి ప్రత్యక్షత, స్త్రీలకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత. స్త్రీలు కూడా నమ్మలేకపోయారు. సుగంధ ద్రవ్యాలు చేతబట్టుకొని సమాధి దగ్గరికి వెళితే మృతులలో సజీవుని ఎందుకు వెతుకుతున్నారు మీరు? ఆయన లేచాడమ్మా, మీకు అర్థం కావట్లేదా అని లేఖనాలను తెరిచి వారికి చూపించారు. ఆ తర్వాత వారు నమ్మారు. ఆ తర్వాత ఒక 2 వ్యక్తులు, ఒకరి యవనస్తులకు దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షత. వారు దేవుని గురించే మాట్లాడుతున్నారు. క్రీస్తు ప్రభువునే మెస్సియగా, క్రీస్తుగా మేము భావించాము, ఇంతలో ఆయన మరణించాడు అనేటువంటి ఒక అపనమ్మకమైన స్థితిలో ఉంటే దేవుడు వారి యొక్క కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరచడం ద్వారా వారు క్రీస్తును గుర్తించగలిగేలా కృప చూపాడు. 3వ సందర్భంలో శిష్యులకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత. శిష్యులు కూడా నమ్మట్లేదు. మా పనులు అయిపోయినాయి, మమ్మల్ని పిలిచినటువంటి వాడే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఇక మన జీవితం లేదయ్యా, ఇక మనం ఏం చేయలేమయ్యా అని అలా కలవరంలో ఉన్నప్పుడు క్రీస్తు వారి మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. తనను తాను చూపించుకున్నాడు. వారు భయపడుతున్నప్పుడు నేను భూతాన్ని కాదు, నాలాంటి దేహము, నాలాంటి శరీరము, నాలాంటి ఎముకలు భూతాలకు ఉండవు, వచ్చి పట్టుకొని చూడండి అని చాలా డీప్గా వారితో దగ్గరికి అయి మాట్లాడాడు. తనను తాను అగపరుచుకున్నాడు. ఆ ప్రత్యక్షతలో వారి మనస్సును తెరిచాడు. లేఖనాలను గ్రహించారు. ఆ తర్వాత ఇక సువార్తను ఎలా ప్రకటించాలో, ఏ శక్తిని పొందుకోవాలో అనేక విషయాలు జాగ్రత్తగా ప్రభు అక్కడ వివరించాడు. దేవుని జనాంగమా, ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. స్త్రీల మనసు ఎందుకు తెరవలేదు? ఎందుకంటే స్త్రీలు చూడగా నమ్మేస్తారు. వారికి పెద్ద ఆనవాళ్ళు అవసరం లేదండి. స్త్రీలు సహజంగా చక్కగా నమ్ముతారు. అందుకని దేవుడు వారు కళ్ళు తెరిచేటువంటి ప్రయత్నం చేయలేదు, వారి యొక్క మనసును తెరిచేటువంటి ప్రయత్నం చేయలేదు. మీరు ఏ సంఘంలో చూడండి, స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది, స్త్రీలే ఎక్కువ ఉంటారు. కారణం ఏంటంటే వారు నమ్ముతారు. ప్రభు దగ్గరికి తండోపతండాలుగా వస్తారు. ఆ ప్రభు యొక్క వార్తను అనేకులకు వివరిస్తారు కూడా. అది దేవునికి తెలుసు. అందుకని ప్రత్యేకంగా మీ పట్ల, స్త్రీల పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఇంకా వీరి కళ్ళు తెరవాలి, ఇంకా వీరి హృదయం తెరవాలి. ఆయనకు అంత చింత లేదు. మిమ్మల్ని గురించి చింత ఎక్కువగా క్రీస్తుకు లేదు. చెప్పాడంతే, నమ్మారు. వాళ్ళు వెళ్ళి సువార్తను ప్రకటించారు. క్రీస్తు యొక్క పునరుత్థాన సువార్తను ప్రకటించింది మొట్టమొదట స్త్రీలు మాత్రమే. హల్లెలూయా. అది స్త్రీలు. ఇక యవనస్తుల విషయానికి వచ్చేసరికి వారు ఏదైనా చూస్తే కానీ నమ్మరు. అందుకని దేవుడు వారి కళ్ళను ఏం చేశాడు? తెరిచాడు. చూసి నమ్మాలి అనేటువంటి కాన్సెప్ట్ యవన బిడ్డలకు ఉంటుంది. కాబట్టి చూసే విధంగా కళ్ళు తెరిస్తే వాళ్ళు నమ్మి తర్వాత సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారు. ఇకపోతే శిష్యుల సంగతికి వచ్చేసరికి శిష్యులు సువార్తను ప్రకటించేటువంటి యోధులుగా ఉండాలి, భూలోకాన్ని తలక్రిందులు చేసేటువంటి వారుగా మారాలి అనేది దేవుని యొక్క సంకల్పం. కాబట్టి దేవుడు వారి యొక్క మనస్సును తెరిచాడండి. మనస్సును ఎందుకు? తెరవబడిన మనస్సులోనికి దేవుని యొక్క లేఖనాలు అలా దిగిపోవాలి. లూదియా మనస్సును దేవుడు తెరిచినట్టుగా ఈ శిష్యుల యొక్క మనస్సును కూడా దేవుడు తెరిచాడు. అప్పుడు లేఖనాలను గ్రహించగలిగారు, క్రీస్తును గ్రహించగలిగారు, స్వంత రక్షకునిగా అంగీకరించగలిగారు, పునరుత్థానుడైనటువంటి క్రీస్తును చూడగలిగారు. ఆ తర్వాత ఆ ప్రపంచమంతటా క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తూ భూలోకాన్ని తలక్రిందులు చేసేవారుగా మార్చబడ్డారు. అందుకే క్రీస్తు ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. స్త్రీలకు, యవనస్తులకు, శిష్యులకు ఇచ్చిన ప్రత్యక్షతలో నుండి లేఖనాలను తెరిచి, కళ్ళను తెరిచి, తర్వాత మనస్సును తెరిచి పునరుత్థానుడైనటువంటి క్రీస్తును తనను తాను అగపరుచుకున్నాడు. ఈరోజు ఇంకా క్రీస్తు ప్రభు చనిపోయినటువంటి వాడుగా నువ్వు చూస్తున్నట్టయితే దయచేసి మన బ్రతుకులు మారాలి, మన స్థితి మారాలి. ఆయన సజీవుడు, ఆయన బ్రతికి ఉన్నటువంటి వాడు. క్రీస్తు ఇచ్చే పునరుత్థాన శక్తి పొందుకోవాలంటే మనము లేఖనాలను తెరవాలి, అనుదినము లేఖనాలను చదవాలి, ధ్యానించాలి. వాటి పట్ల ఒక చక్కటి గ్రిప్పు కలిగి ఉండాలి. ఎవ్వరు వచ్చి తప్పుడు బోధ మనం చెప్పినా కూడా మనం పడిపోకూడదు. అలాంటి స్థిరత్వం లేఖనాల్లో మనం సంపాదించుకోవాలి. మన కళ్ళు తెరవబడాలి. ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో నుంచి గ్రహించినట్లుగా మన కళ్ళు కూడా తెరవబడాలి. దేవుణ్ణి చూడగలగాలి. ఆత్మీయ నేత్రాలు వెలిగించబడాలి. మూడవదిగా మన మనసులో తెరవబడాలి. మన మనస్సులు తెరవబడినటువంటి మనసులోనికి క్రీస్తును ఆహ్వానించుకుంటూ
ఆ పునరుత్థానం యొక్క శక్తిని సంపూర్ణంగా మనం అనుభవించాలి. అలా అనుభవిస్తేనే ఈ పునరుత్థాన పండుగకు ఒక అర్థం ఉంటుంది, ఒక భావం ఉంటుంది. మన కళ్ళు తెరుచుకుందాం, మన మనసును తెరుద్దాం, పునరుత్థానమైన క్రీస్తుని మన హృదయంలోకి ఆహ్వానించుకుందాం. ఆ రిజరక్షన్ పవర్తో నింపబడదాం. ఆ పునరుత్థాన శక్తితో నింపబడి పడిపోకుండా స్థిరంగా ముందుకెళ్దాం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడని చావునే చంపినటువంటి ఆ మహనీయుని పాదాలను చేరుదామండి. మనం కూడా ఒక దినాన మరణించినట్లయితే, క్రీస్తులో ఉండి మరణించినట్లయితే మనం కూడా తిరిగి పునరుత్థానం అవుతాము. ఎందుకంటే పునరుత్థానమును జీవమును నేనే అన్నాడు క్రీస్తు ప్రభు. యోహాను సువార్త 11:25 చదవండి. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఆ పునరుత్థానుడు క్రీస్తు ప్రభు ప్రథమ ఫలముగా తిరిగి లేచాడు. మనందరము ఆయన వెనకాల లేపబడవలసినటువంటి వారమై ఉన్నాము. మనము కూడా లేవబోతున్నాం. క్రీస్తులో ఉండి మరణిస్తే, క్రీస్తు వాక్యాల మీద పట్టును ఉంచుకొని మన యొక్క తెరవబడిన నేత్రముల్లో నుండి క్రీస్తును చూస్తూ, తెరవబడిన మనసులోనికి క్రీస్తును ఆహ్వానించుకుంటూ బ్రతికినట్లయితే, ఒకవేళ మరణం కనుక వచ్చినట్లయితే, ఏమండి, ఆ పునరుత్థానుడైన క్రీస్తు ఏ విధంగా అయితే 3వ దినాన్ని తిరిగి లేచాడో, కడబూర మోగినప్పుడు మనం కూడా తిరిగి లేగుస్తాం. హల్లెలూయా. కాగా సదాకాలము మనము క్రీస్తుతో కూడా ఉంటాము. ఆ పరలోకంలో ఉంటాము, ఆ ప్రభుతో ఉంటాము. ఆ పునరుత్థానుడైన క్రీస్తుతో మనము కూడా పునరుత్థానంలో సదా ఉంటాము. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది నా మీరు అందించిన ఈ శ్రేష్టమైన సందేశమును బట్టి స్తోత్రాలు. 2 చేతులు అయా మా ప్రియులపైన ఉంచండి తండ్రి. నైనా మీ పునరుత్థాన పండుగలో తండ్రి ఈరోజు మీరు చూపించిన 3 ప్రత్యక్షతలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. వారందరికీ పునరుత్థాన విషయంలో ఒక స్పష్టత వచ్చినట్లుగా ఎంత చక్కటి ప్రత్యక్షత వారికి అందించారు ప్రభువా. స్త్రీలకు ఒక ప్రత్యక్షత ఇచ్చారు నైనా. అపనమ్మకము తొలగిపోవునట్లుగా మీరు లేఖనాలను తెరిచి చూపించారు నాయన. జ్ఞాపకము చేశారు ప్రభువా. యవనస్తులకు ఒక ప్రత్యక్షతనిచ్చారు తండ్రి. నైనా వారిలో ఉన్నటువంటి అపనమ్మకము, వారిలో ఉన్న నిరాశ, ఇవన్నీ తొలగిపోవునట్టుగా తండ్రి వారి యొక్క కండ్లను మీరు తెరిచారు ప్రభువా. శిష్యులకు ఒక ప్రత్యక్షతనిచ్చారు తండ్రి. వారిలో ఉన్నటువంటి అపనమ్మకము తొలగిపోవునట్లుగా వారి మనస్సును తెరిచారు తండ్రి. అందుకోసమే వారందరూ స్త్రీలు, యవనస్తులు, శిష్యులు మీ సువార్తను ప్రకటిస్తూ, పునరుత్థానుడైన క్రీస్తును ప్రకటిస్తూ, ఆయన చంపబడ్డాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన పునరుత్థానుడయ్యాడు, ఇందుకు మేము సాక్షులము అని వారందరూ ముత్కంఠముతో చెప్పి ఆనాటి సమాజానికి సువార్త ప్రకటించారు ప్రభువా. అలా ఈరోజు మేము కూడా ఉన్నట్లుగా మీ కృపను మా పట్ల మెండుగా ఉంచండి. మీ పునరుత్థాన శక్తిని పొందుకొని అయా మీ కొందనాలు మేము మీరు పొందిన పునరుత్థానం వలె మేమును పునరుత్థానులమై ఆ పరలోక రాజ్యమునకు చేరు వరకు మీ కృపను మాకు తోడుంచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీ శక్తి సామర్థ్యాలు పొందుకొని ముందుకు సాగే భాగ్యం దయచేయమని మా ప్రియులందరినీ దర్శించి 2 చేతుల వారిపైన ఉంచి అయా మీరు దీవించి ప్రభువా ఆధ్యాత్మికంగా మీరు స్థిరపరచండి. ఈ వాక్యము తండ్రి నేనా మరి యూట్యూబ్ ద్వారా కావచ్చు, ఇక లైవ్లో కావచ్చు, ఎక్కడ వింటున్నారు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా వారి కుటుంబాలు గొప్పగా మీరు దీవించి ఆధ్యాత్మికంగా స్థిరపరిచి, అపవాది వచ్చి ఎంత కదిలించినా అయా చెక్కు చెదరనటువంటి అయా స్థిరమైన విశ్వాసులుగా వీరు మార్చవలసిందిగా ప్రార్థిస్తూ మీ పునరుత్థాన శక్తిని పొందుకొని సదాసదా మీకు సాక్షులుగా జీవించే కృప మాకు దయచేయమని యేసు వారి దివ్యమైన నామములో ఈ ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాము. ఇప్పుడు మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసం, సమస్త దీవెలు తల్లవచ్చిన మనందరికీ సకల సమస్త పరిశుద్ధులకు తోడయుండి నడిపించి ఆయన పునరుత్థాన శక్తితో నింపి తన కొరకు సాక్షులుగా వాడుకొనుగాక. ఆమేన్, ఆమేన్. బోలో యీశు మసీకి, బోలో యీశు మసీకి. త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభువుకి, త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభువుకి. జిందా ఖుదావన్ ప్రభు యీశు మసీకి, బోలో యీశు మసీకి. హల్లెలూయా. అందరికీ వందనాలండి.